కేవలం ముడుపుల మీద మాత్రమే చేస్తుంది. చెవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని పట్టుకున్నా, రాజకేశ్వర రెడ్డిని పట్టుకున్నా, ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళినట్టు అది ఈ సిట్టు విచారణ జగన్ ఇంటి దాకా వెళ్ళింది. అక్కడ ఎందుకు బ్రేకులు పడినాయి? తెలుగుదేశం విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది ఓ లిక్కర్ స్కామ్. అవును. ఎందుకంటే జగన్ సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, వీళ్ళ వ్యాపారం ఈస్ట్ ఆఫ్రికాలో ఇలాంటి చీప్ లిక్కర్ సప్లై చేసి అక్కడ కేసులు అయితే పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడే అధికారంలోకి వచ్చిన తన అన్న అండ చూసుకుని ఇటువంటి చీప్ లిక్కర్ సప్లై చేశారు అనేది ఒక అభియోగం. తెలవకుండా జరిగి ఉంటుందా? అదంతా కరెక్ట్ అభియోగం కాదు. ఏమంటే సునీల్ రెడ్డి నాకు తెలీదు, అనిల్ రెడ్డి వ్యాపారాలు నాకు తెలుసు. యాక్చువల్గా అనిల్ రెడ్డి వ్యాపారం కంటే ముందుగా వేరే ఇంకొక పెద్ద మనిషి ఆఫ్రికాలో వ్యాపారం చేసేవాడు. ఆయన తర్వాత అనిల్ రెడ్డికి వచ్చింది. ఈరోజు కూడా అనిల్ రెడ్డి అక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు. ఆయన ఈ వ్యాపారంలో ప్రమేయం ఉన్నట్టు, భాగం ఉన్నట్టు ఎటువంటి ఆధారం లేదు. అందువల్లే సిట్ ఆయన దాకా వెళ్ళి ఆయన ఏమీ చేయలేక వెనక్కి వచ్చింది. వాళ్ళు ఇతర దేశాల్లో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు లేదు. మొన్న 5 ఏళ్ళు కూడా లేదా? లేదు. ఈ నగదు లావాదేవీల్లో ఏమన్నా సంబంధం ఉందేమో కానీ వ్యాపారంతో అయితే మాత్రం అనిల్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లో లేదంటారు. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే వాళ్ళు లేరు. ఈస్ట్ ఆఫ్రికాలో వాళ్ళు చేసిన వ్యాపారం లిక్కర్ వ్యాపారం. ఈస్ట్ ఆఫ్రికాలో ఈ రోజుకి లిక్కర్ వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ఆఫ్రికాయే కాదు, సౌత్ ఆఫ్రికాలో కూడా చేస్తున్నారు వాళ్ళు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో వాళ్ళకి ఈ రోజుకి వ్యాపారం ఉంది. ఇక్కడ సమస్య 1,00,000 కోట్ల నగదు ఎంత జిఎస్టీ ఎగ్గొట్టడానికి ఉపకరించింది అనేది ఖచ్చితంగా విచారణ. 1,00,000 కోట్లు ఎంత నగదు జమ అయింది ఖజానాకి, ఎంత మరలించబడింది? 1,00,000 కోట్లు నగదు జమ అయింది, జమ కాంది ఎంత అనేది తెలీదు. దాని మీద విచారణ జరగాలి. జమ అయిన మొత్తమే 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో. కానీ 1,00,000 కోట్లైనా వ్యాపారం జరిగింది. సిట్కి ఓన్లీ ఇది మాత్రమే చేయాలి అని నిర్దేశించారా? పరిస్థితి చూస్తే అట్లాగే ఉంది. ముడుపుల కేసు వరకు మాత్రమే చూడమన్నట్టున్నారు. ఆ ముడుపుల కేసులో రాజకేశ్వర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు విచారిస్తున్నారు. అందువల్లే మిథున్ రెడ్డికి సులభంగా బెయిల్ దొరుకుతుంది. మిథున్ రెడ్డికి అరెస్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన రకరకాలుగా మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసి అన్ని దగ్గరలా ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంత లాంగ్ రోప్ ఇచ్చారు. ఆ రోప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో లేకపోతే రాజకేశ్వర రెడ్డికో ఇవ్వలే. అరెస్ట్ చేయాలనుకున్నారు, చేశారు. కానీ మిథున్ రెడ్డిని మాత్రం అంత అరెస్ట్ చేయలే. మిథున్ రెడ్డికి అంత లాంగ్ రోప్ ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతి లేకుండా వీలవుతుందా? వీలు కాదు కదా. సో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కూడా చాలా తొందరగా బయటకు వచ్చాడు ఆయన. అది పార్లమెంటు. జమీన్ రైతులు ఏదో రాసినట్టున్నారు దీని మీద. లిక్కర్ కేసుకి మంగళం పాడేశారు, మద్యం కేసుకి మంగళం పాడేశారు, ఇంకా ఇది ముందుకు జరగదు అని రాశాను నేను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఈ లిక్కర్ కేసుని ఇక్కడికి అణిచేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ముందుకు జరగదు. దీనికి చాలా ఉన్నత స్థాయిలో మన దేశంలో కాకుండా విదేశాల్లో దీని మీద చర్చలు, బేరసారాలు జరిగినట్టు కూడా, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినట్టు కూడా ఒక వార్త ఉంది. దానికి మనం ఆధారాలు ఉండవు, మనమేమి నిరూపణ చేయలేము. కానీ జరుగుతున్న పరిణామాలు సిట్ ఎంత స్పీడ్గా విచారణ చేస్తుందో అంతే స్పీడ్గా వెనక్కి రావడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే ఇది నిజమేమో. విదేశాల్లో అరబ్ కంట్రీస్లో ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయేమో, అందువల్లే మద్యం కేసుకు మంగళం పాడుతున్నారేమో అనే అనుమానం అయితే మాత్రం ఈరోజు ప్రజల్లో ఉంది. అంటే సిట్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయట్లేదా? సిట్ ప్రస్తుతం అయితే ఏమీ చేయడం లేదు. సిట్ ఆఫీసులో సిట్కి సంబంధించిన సిబ్బందికి ఎవరికి పని లేదు. ఏమంటే కేసు విచారణ ముందుకు పోవడం లేదు కదా. కోర్టుకు పోవడం, ఆ వాయిదాల్లో చూసి రావడం తప్ప ఇతరత్ర ఏమీ లేదు. తెలుగుదేశం విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది ఓ లిక్కర్ స్కామ్. అవును. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కాయ కష్టం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తా ఓ 90 ml తాగి, ఒక 100 రూపాయలది తాగి, ఓ 500 సంపాదిస్తే 400 ఇంటికి పట్టుకెళ్ళేవాడు. ఇదే 100 రూపాయలది 300 అయింది. క్వాలిటీ తగ్గిపోయింది, ఆరోగ్యాలు పాడైనాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు కసితో ఓటేశారు.
161 సీట్లు రావడానికి గల కారణంలో ప్రముఖ కారణం ఇదొకటి. జగన్ ఏ ఓట్ బ్యాంక్ని అయితే నమ్ముకున్నాడో బెనిఫిషరీస్, ఇది తన పాపులిస్టిక్ స్కీమ్స్ బెనిఫిషరీస్, వాళ్ళల్లో 90% కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ 90%లో అట్లీస్ట్ 70% తాగుతారు. తాగేవాడి ప్రతి ఒక్కడి నోట్లోనూ మట్టి కొట్టినట్టు అయింది. వాళ్ళందరూ కసితో ఓటు ఇవ్వటే అంత పెద్ద మెజారిటీలు వచ్చినాయి, అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అటువంటి కేసుని నిర్వీర్యం చేసేసి అతను ఏ తప్పు లేదని ప్రూవ్ చేసుకునే అవకాశం అతను కల్పిస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది రేపు? రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది కాదు, కానీ ఇంత పెద్ద నేరాన్ని వెలికి తీసి నిందితుల్ని శిక్షించే ప్రయత్నం చేయకుండా నిందితుల్ని రక్షించే ప్రయత్నం కానీ ప్రభుత్వం చేస్తుంది అనే అనుమానం నిజమైతే చంద్రబాబు చాలా పెద్ద నేరం చేస్తున్నట్టు లెక్క. జగన్ కంటే పెద్ద నేరస్తుడు అవుతాడు చంద్రబాబు. లిక్కర్ కేసులో సిట్ ఏం చేయట్లేదు, ఈడీ వచ్చింది. ఈడీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఏమి ఉండదు కదా. ఈడీ ఎంతవరకు అంటే మనీ లాండరింగ్ వరకే చూస్తుంది. ఈడీలో అసలు చిత్తశుద్ధి లేదు. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఢిల్లీలో మా కేజ్రీవాల్ నగదు తీసుకున్నాడు, ఆ 100 కోట్లు ఎట్లా వెళ్ళింది అనే దాని మీద అంత లోతైన విచారణ చేసిన ఈడీ ఆ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఎవడో ఒకడు పిచ్చోడు నేను 50 లక్షలు పెట్టి ఒక కుక్కను కొన్నాను అని ఫోటో వేసుకున్నాడు. ఇమీడియట్గా ఈడీ వచ్చింది, నీకు 50 లక్షలు ఎక్కడి అని. తీరా చూస్తే అది బోగస్ ఫోటో అని తేలింది. సో 50 లక్షలు పెట్టి ఒకడు కుక్క కొంటే ఈడీ ఢిల్లీ నుంచి వచ్చి దాని మీద విచారణ చేసేంత శక్తి నీకు ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీ జరిగితే ఈ లావాదేవీ ఎక్కడికి వెళ్ళింది, ఈ మనీని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు అని ఈ రోజు వరకు ఎందుకు ఈడీ ఆలోచన చేయడం లేదు? అది జరిగేటప్పుడే వచ్చి ఉండాలి. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.